నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. మాట్లాడదాం. బల్మూరి వెంకట్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని హౌలా అని ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? వాడే అవులేగాడు కేటీఆర్ గాడు. వానికి సిగ్గు లేకుండా వాడు చేసిన నీచ పనులకి ఈరోజు ప్రజలు వాని ముఖం పైన ఉంచేసే పరిస్థితి ఉంది. నేను కూడా ఇట్లా తిట్టగలుగుతా, కానీ నేను ఒక ఎమ్మెల్సీని కాబట్టి అంటలేను. ఇటువంటి మాటలు అనకూడదు, ఒక గౌరవం ఇవ్వాలని చెప్పి మాట్లాడతలేను. వానికంటే ఎక్కువ నేను ఇంకా అడ్డగోలుగా తిట్టొస్తా. వాడు ఉత్తాదన్నాడు, వాడు లుచ్చగాడు, లఫుడ్ గాడు, నేను కేటీఆర్ నేను తిట్టగలుగుతా. కానీ ఎందుకు ఆ రకంగా మనం మాట్లాడొద్దని చెప్పి ఓపిక పడుతున్నాం. నిజంగా ఆయన వాస్తవానికి ప్రజల బాగు కోసం మాట్లాడేటోడైతే ఇవన్నీ విషయాలపైన ఆయన బహిరంగ చర్చకి రమ్మనండి. మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక ఎమ్మెల్సీగా, ఉపాధ్యక్షునిగా, ఆయన ఎమ్మెల్యే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, నేను మా పార్టీ ఎమ్మెల్సీని, ఉపాధ్యక్షుని, ఏ విషయాలపైన బహిరంగ చర్చకు మేము సిద్ధంగా. బహిరంగ చర్చకు రమ్మంటారు, పిలిస్తే పారిపోతారని కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ నాయనని తీసుకొని అసెంబ్లీకి రమ్మని చెప్పు, బహిరంగ చర్చ పెడతామన్నాము. లేదా వాళ్ళ నాయనని అసెంబ్లీకి తీసుకురాలేక ఆ ప్రెస్ క్లబ్లోనే బహిరంగ చర్చనే కావాలని అనుకుంటే రమ్మని చెప్పుని మా పార్టీ పక్షాన అన్ని ఆధారాలతోటి, వాళ్ళకి అన్ని విషయాలతోటి ఏం సంబంధం ఉందో బహిరంగ చర్చకు నేను వస్తాను. అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి రాజకీయ నాయకుని నేనే, లైవ్ డిటెక్టర్ టెస్టుకు సిద్ధం నేనే అని చెప్పేసి మాట్లాడుతున్నాను. లై డిటెక్టర్ టెస్ట్ నిజంగానే సిద్ధంగా ఉండి, మా హయాంలో మేము ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయలే, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోలే అనే టెస్ట్ ఛాలెంజ్ కానీ సిద్ధంగా ఉంటే తప్పనిసరిగా ఆయనని తేదీ, స్థలము, ఎప్పుడు వస్తాడు, ఎవరెవరితో వస్తాడు తీసుకొని రమ్మని చెప్పండి. 100% మీడియా ముఖంగా ఆ టెస్ట్ చేయించి ప్రజలకే ప్రూవ్ చేస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అడిగితే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా? ఇటు కాళేశ్వరం కమిషన్ అంటున్నారు, ఇటు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఇటు ఇంకా ఇతర మాటలు చెప్తున్నారని చెప్పేసి. ఇప్పుడు వానికి సిగ్గు లేకుండా వాడు దోచుకున్నది బయటికి తీసుకొని వస్తుంటే అవన్నీ కూడా బయటికి తీసుకురావద్దు. ఇది మా గడిలో మా నాయన రాజు, నేను యువరాజుని, మా చెల్లె యువరాని, హరీష్ రావు కోశాధికారి, మా జోలికి ఎవరు రావద్దనే విధంగా వారి ప్రవర్తన ఉంది. మేము ఇచ్చిన గ్యారంటీలు, మేము ఇచ్చిన సంక్షేమాలని ప్రజలకి అమలు చేస్తూ, ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు సంక్షేమాలని ఇస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా కృషి చేస్తూ 10 ఏళ్లలో వారు చేసిన ఒక మోసాన్ని ఏదైతే అవన్నిటిని కూడా దాన్ని తీరుస్తూ, ఏదైతే అవన్నిటిని కూడా కప్పేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తుంటే, మేము చేసిన మోసాలని బయటికి తీసుకొని రావద్దు, మా పైన విచారణ చేయొద్దు అని చెప్పి అడ్డగోలుగా కేటీఆర్ మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా వాటిని గమనిస్తారు. నిజంగా కేటీఆర్కి అంత నమ్మకం ఉంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ తిరిగి సిరిసిల్లలో ఎమ్మెల్యే లేక గెలవమని చెప్పండి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టిన 100 సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా ఒక మాట చెప్పడం. నేను అదే చెప్తున్నా కదా, ఎలక్షన్లు పెట్టడం అనేది మన చేతులు ఉండదు. అలా ఆయనని రాజీనామా చేయమనండి. ఒకళ్ళు గజ్వేల్కి వెళ్ళి, సిరిసిల్లాకి వెళ్ళి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పండి. తిరిగి ఆ ఎన్నికల్లో వాళ్ళని గెలవమని చెప్పండి, గెలిచి ప్రూవ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు సొంత స్థానాల్లో ఈరోజు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. ఆడ మళ్ళీ రేపొద్దున కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచే పరిస్థితి ఉంది. ఇది అవన్నిటినీ గమనించి అవన్నిటినీ తట్టుకోలేక వాళ్ళ కుటుంబంలో ఉన్న అంతర్గత కొట్లాటలకి పోటీ పడి మా పైన విమర్శలు చేస్తారు తప్ప, మేము కాదు స్వయాన ఆయన చెల్లెనే అన్నది వాడు దయ్యం అని చెప్పి, మా నాయన దేవుడు, మా దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి సొంత చెల్లె అన్నని దయ్యం అని చెప్పి సంబోధించింది. అంటే ఎంత నీచపు చర్యలకిన పాల్పడితే సొంత చెల్లె అసలు అట్లా మాట్లాడే పరిస్థితి ఉంటుందో ప్రజలందరూ కూడా గమనిస్తారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏం చెప్తారు కాంగ్రెస్ కార్యకర్తలకు? తప్పనిసరిగా స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేస్తారని ఒక సంపూర్ణ విశ్వాసం, నమ్మకం నాకుంది. నేను కూడా కార్యకర్తలకు మీ ద్వారా ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇది మన కోసం వస్తున్న ఎన్నిక, కార్యకర్తలు నాయకులుగా మారే ఎన్నిక, కింది స్థాయిలో బలంగా మనం ఇచ్చే సంక్షేమాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ ఏదైతే 90కి పైగా 90% పైన స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలి. మీ కృషిలో భాగంగా ఒక కార్యకర్తలుగా మేమందరం కూడా మీ మధ్యలో ఉంటామని చెప్పి ఒక హామీ, భరోసా కార్యకర్తలకు ఇవ్వదలుచుకున్నాం.